శ్యమంతకోపాఖ్యానం. పూర్వం సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శ్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకు ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు ఆ మణిని ఇవ్వడానికి తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని వధించింది. ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శ్యమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును పుట్టించాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుని ప్రతిబింబం చూడడం వల్లనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జ రూపధారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందల పాలైపోదురుగాక అని శపించాడు. ఆ తరువాత చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి వినాయకుని జన్మదినం రోజున చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించాడు. ఎవరైతే వినాయక చవితి రోజున వినాయకుణ్ణి పూజించి కథ చెప్పుకొని ఆ కథ అక్షితలను ధరించిన వారు త్వరలోనే అపవాదు నుంచి బయటపడవచ్చని, అన్ని విధాలైన సుఖ సంపద్ సౌభాగ్యాలు పొందవచ్చని వరమిచ్చాడు. ఈ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి రోజు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడటం వల్లనే ఈ అపనింద నా మీదికి వచ్చింది అని శ్రీకృష్ణుడు బలరాముడితో చెప్పుతాడు. అప్పుడు బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయక వ్రతం చేయించి వ్రత కథాక్షితులను ధరించి శ్రీకృష్ణుణ్ణి తన అపనిందను మానుపుకునేందుకు బయలుదేరమని పంపిస్తాడు. శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని, దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలీకందుకంగా కట్టి ఉంది శ్యమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శ్యమంతకమణితో పాటు కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు జాంబవతిని, సత్యభామను వివాహం చేసుకున్నాడు. వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడటం వలన శ్రీకృష్ణుడికి ఈ విధంగా అపవాదు కలిగింది.